ఈ సెషన్లో అజాక్స్ ఎలా వర్క్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్గా PHPని వాడడం జరిగింది. ఎనీవే ఫస్ట్ ఒక HTML పేజ్ని ఈ విధమైన స్క్రిప్టింగ్ తోటి తయారు చేసుకోండి. మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీకు రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. మీ యొక్క బ్రౌజర్లో ajax1.htmlని ఓపెన్ చేయండి. మీరు ఏదన్నా ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ బాక్స్లో టైప్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని టైప్ చేసాం, ఇమ్మీడియట్గా కింద సజెషన్స్ చూడండి, అన్నా అమండా అని రావడం జరిగింది. అదే బి అనివ్వండి, సజెషన్స్ వస్తాయి, సి డి, ఇట్లా ఇమ్మీడియట్ సజెషన్స్ వస్తున్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయంటే యాక్చువల్గా సర్వర్ సైడ్ ఇవి స్టోర్ అయి ఉన్నాయి. మరి ఈ యొక్క పేజీ మొత్తం రిఫ్రెష్ కాకుండానే ఈ యొక్క వేరియబుల్స్ మాత్రమే అప్డేట్ అవుతున్నాయి అన్నమాట. ఇది అసింక్రనస్ జావా స్క్రిప్ట్ విత్ XML అంటే ఎలా ఉంటుంది అంటే మనం HTTP రిక్వెస్ట్ని ఇక్కడ టైప్ చేసేటప్పుడు ఈ ఈవెంట్లో కీబోర్డ్లో కీ ప్రెస్ చేసిన ఈవెంట్లో మనం యొక్క HTTP రిక్వెస్ట్ని పంపించడం జరుగుతుంది. XML HTTP రిక్వెస్ట్ని సర్వర్ సైడు ప్రాసెస్ జరిగి రెస్పాన్స్ ద్వారా మనకి ఈ యొక్క రిజల్ట్ ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి మనం ఇక్కడ ఒక ఫామ్ని క్రియేట్ చేసాం. ఆ ఫామ్లో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ పెట్టాం. మరి ఆన్ కీ అప్, ఎప్పుడైతే కీబోర్డ్లో కీ ప్రెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ప్రెస్ చేసి పైకి ఫింగర్ లేపుతామో అప్పుడు కీ అప్ అనే ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఈవెంట్కి షో హింట్ అనేది ఫంక్షన్ యాక్షన్గా ఉందన్నమాట. సో ఎప్పుడైతే కీ అప్ అవుతుందో అప్పుడు షో హింట్ అనే ఫంక్షన్ యాక్టివ్ అవుతుంది. మరి మనం str.length = 0 అని ఉన్నట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ యొక్క డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టెక్స్ట్ హింట్ని inner.html = క్లియర్ ఎంటీ చేస్తున్నాం. అంటే మనం స్ట్రింగ్ ఇక్కడ ఏమీ ఇవ్వనట్లయితే టైప్ చేయనట్లయితే సో అలాంటప్పుడు స్పేస్ అట్లాంటివి అయినప్పుడు ఇక్కడ ఆ హింట్ను కూడా క్లియర్ చేస్తున్నాం. రిటర్న్ అని ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. లేని పక్షంలో మనం టైప్ చేసినప్పుడు ఈ యొక్క చూడండి న్యూ XML HTTP రిక్వెస్ట్, దీని ద్వారా ఈ ఫంక్షన్ ద్వారా ఇక్కడ XML HTTP అనే వేరియబుల్లోకి ఇనిషియలైజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క ఇనిషియలైజేషన్ జరిగిందో XML HTTP డాట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ = ఫంక్షన్ అని ఇట్లా ఇక్కడ ఫంక్షన్ రాసాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ ఇన్నర్ టెక్స్ట్, ఆ యొక్క టెక్స్ట్ హింట్ యొక్క ఇన్నర్ టెక్స్ట్ని మారుస్తున్నాం. ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ చేసామో అక్కడి నుంచి రెస్పాన్స్ ఏమొచ్చిందో ఈ రెస్పాన్స్ని దాంట్లోకి టెక్స్ట్గా మారుస్తున్నాం. టెక్స్ట్ హింట్ అనే వేరియబుల్కి టెక్స్ట్ని చేంజ్ చేయడం జరుగుతుంది. మరి XML HTTP డాట్ ఓపెన్ గెట్ మెథడ్లో ఓపెన్ చేస్తున్నాం. దీని సర్వర్ సైడ్ ఏంటి, సర్వర్ సైడ్ స్క్రిప్ట్ యొక్క పేరు 121 ajax1.php దీంట్లో ఉందన్నమాట. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ యొక్క కోడ్ మొత్తం
క్యూ ఈక్వల్ టు ప్లస్ ఎస్టిఆర్ ట్రూ అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఈ ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు దానికి ఆ యొక్క రిక్వెస్ట్ పారామీటర్స్ అనేటివి యూఆర్ఎల్ తోటి క్యూ అనే వేరియబుల్లో స్టోర్ కావడం జరుగుతుంది. సో సెండ్ http.send అన్నప్పుడు సో ఇమ్మీడియట్గా మనం ఎప్పుడైతే ఈ ఫైల్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసామో ఈ యొక్క ఈ పారామీటర్కి ఎస్టిఆర్ అని ఏవైతే ఇచ్చామో, ఎస్టిఆర్ అంటే మనం టైప్ చేసిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో సో దానికి అంటే ఏ అయితే ఇవన్నీ కూడా ప్రాసెసింగ్కి పంపించడం జరుగుతుంది, సెండ్ చేయడం జరుగుతుంది. సెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. రెస్పాన్స్ వచ్చి ఎలా ఉంటుందో ఈ ఎగ్జాంపుల్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఒక అరేని క్రియేట్ చేసాం, ఏ అనే అరే వేరియబుల్కి ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఏబిసిడి ఆల్ఫాబెట్ ఆర్డర్లో డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాం. మరి ఎప్పుడైతే క్యూ ఈక్వల్ టు రిక్వెస్ట్ ఆఫ్ క్యూ అని ఇచ్చాం, హింట్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇవ్వడం జరిగింది. ఇఫ్ క్యూ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ లోయర్లోకి కన్వర్ట్ చేసి దాని యొక్క లెంత్ కనుక్కొని మరి ఏ యాజ్ నేమ్ అని ఫర్ ఈచ్ లూప్లో దాన్ని చెక్ చేసుకుంటూ సబ్స్ట్రింగ్ ఆ యొక్క నేమ్లో అంటే ఏ అనే వేరియబుల్లో అరే వేరియబుల్లో ఉండే ఒక్కొక్క నేమ్ని తీసుకొని దాంట్లో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ని ఇక్కడ సబ్స్ట్రింగ్ ద్వారా స్ట్రింగ్ ఇన్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ద్వారా ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాం. ఇఫ్ హింట్ ఈక్వల్ టు బ్లాంక్ ఏం లేదు, హింట్ ఈక్వల్ టు అదర్వైజ్ హింట్ ఈక్వల్ టు నేమ్ అని ఇస్తాం. హింట్ ఈక్వల్ టు బ్లాంక్ అయితే ఎల్స్ హింట్ ఈక్వల్ టు హింట్ ప్లస్ నేమ్ అని ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ మనం టైప్ చేసిన అంటే అక్కడి నుంచి సర్వర్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తుందో ఆ రిక్వెస్ట్ రిలేటెడ్ అరేని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే మ్యాచ్ అవుతుందో వాటికి రిలేటెడ్ స్ట్రింగ్స్ అన్నీ కూడా అవుట్పుట్గా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఎకో అని ఇట్లా అవుట్పుట్ నో సజెషన్స్ ఇఫ్ నో హింట్ వర్ ఫౌండ్ ఆర్ అవుట్పుట్ ద కరెక్ట్ వాల్యూస్ ఇట్లా ప్రింట్ చేయడం జరుగుతుంది. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే సర్వర్ సైడ్ నుంచి మీకు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఈ విధంగా ఇక్కడికి వస్తున్నాయి. ఆ అరేలో ఉండే క్యారెక్టర్కి రిలేటెడ్ స్ట్రింగ్స్ అన్నీ కూడా.